నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నది ఎండితే చేపలకు కష్టం, నౌకలు ఆగితే దేశానికే కష్టం. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి మధ్యప్రాచ్యంలో కనిపిస్తోంది. తగ్గేలే అంటున్న అమెరికా, తట్టుకోలేం అంటున్న ఇరాన్ మధ్య ఇప్పుడు సముద్ర యుద్ధం మొదలైంది. ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి హర్ముజ్ జలసంధిని అమెరికా తన గుప్పెట్లోకి తీసుకుంది. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా పెంటాగాన్ వేసిన ఈ వ్యూహం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అసలు హర్ముజ్ దగ్గర ఏం జరుగుతోంది? అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి హార్మూజ్ జలసంధి ఇప్పుడు అమెరికా ఉక్కు పిడికిల్లో బందీ అయింది. ఇరాన్ను ఆర్థికంగా, సైనికంగా అణిచివేసేందుకు అగ్రరాజ్యం తన నౌకాదళాన్ని యుద్ధరంగంలోకి దింపింది. జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సంచలన ప్రకటన చేశారు. మమ్మల్ని ఎదుర్కొనే శక్తి ఇరాన్కు లేదని ఆయన నేరుగా సవాల్ విసిరారు. ఇరాన్ తన మొండి వైఖరిని మార్చుకోకపోతే కఠినమైన యుద్ధ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నావికా దిగ్బంధనం ఇరాన్ ఆర్థిక వెన్నుముకను విరిచేసేలా కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చే ప్రతి నౌకను అమెరికా దళాలు క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నాయి. ఆంక్షల అమల్లో అమెరికా ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకుంది. పశ్చిమ దేశాల ఈ వ్యూహం ఇరాన్ను పూర్తిగా ఒంటరిని చేసే ప్రమాదం ఉంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచమంతా ఉత్కంఠగా చూస్తోంది. అమెరికా విధిస్తున్న ఈ నావికా దిగ్బంధనం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను అంధకారంలోకి నెట్టేలా ఉంది. నిషేధిత వస్తువుల జాబితాలో అగ్రరాజ్యం కేవలం ఆయుధాలను మాత్రమే చేర్చలేదు. ముడి చమురుతో పాటు ఇనుము, ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై కూడా వేటు వేసింది. ఇరాన్ నుంచి వెళ్లే ప్రతి నౌక ఇప్పుడు అమెరికా నిఘా నేత్రాల కింద ఉంది. చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని దెబ్బతీయడమే అమెరికా ప్రధాన లక్ష్యం. డార్క్ ఫ్లీట్ పేరుతో రహస్యంగా సాగే రవాణాను అడ్డుకుంటామని కమాండర్ జాన్ కేన్ స్పష్టం చేశారు. ఈ కఠిన నిర్ణయాలు ఇరాన్లోని సామాన్యుల జీవితాలపై కూడా ప్రభావం చూపనున్నాయి. ఆర్థిక వనరులు నిలిచిపోతే ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలుతుందని అమెరికా అంచనా వేస్తోంది. ప్రపంచ మార్కెట్లకు ఇరాన్ సరఫరా చేసే చమురు నిలిచిపోవటం ఇప్పుడు పెద్ద ఆందోళనగా మారింది. అమెరికా తీసుకున్న ఈ ఆర్థిక అస్త్రం ఎంతటి విధ్వంసానికి దారితీస్తుందో చూడాలి. చీకటి ముసుగులో సాగే అక్రమ చమురు రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా గట్టి చర్యలు చేపట్టింది. ఆంక్షల నుంచి తప్పించుకోవాలని చూసే డార్క్ ఫ్లీట్ నౌకలను వెంబడించి మరీ దెబ్బతీస్తామని అమెరికా హెచ్చరించింది. సముద్ర గర్భంలో ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కమాండర్ జాన్ కేన్ గర్జించారు. అత్యాధునిక సాంకేతికతతో ఇరాన్ నౌకల కదలికలను ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు. చమురు అక్రమ రవాణా ద్వారా ఇరాన్ తన సైనిక కార్యకలాపాలకు నిధులు సేకరిస్తోందని అమెరికా ఆరోపణ. ఇప్పటికే అమెరికా దెబ్బకు భయపడి 13కు పైగా నౌకలు జలసంధి నుంచి వెనుదిరిగాయి. సముద్ర మార్గాలపై పూర్తి పట్టు సాధించడం ద్వారా ఇరాన్ను ఊపిరాడనీయకుండా చేయాలని పెంటగాన్ భావిస్తోంది. ఏ నౌకనైనా అనుమానం వస్తే సముద్ర మధ్యంలోనే నిలిపివేసి సోదాలు చేస్తున్నారు. అమెరికా నౌకాదళం యుద్ధ నౌకలు ఇప్పుడు జలసంధిలో పహారా కాస్తున్నాయి. ఇరాన్ యొక్క దొంగచాటు వ్యాపారానికి కాలం చెల్లిందని అమెరికా సంకేతాలు పంపుతోంది. పెంటగాన్ ప్రెస్ బ్రీఫింగ్ లో రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇరాన్ పై పదునైన విమర్శలు గుప్పించారు. ఈ క్షిపణి లాంచర్లు బాంబు దాడులతో ధ్వంసమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. వాటిని బాగు చేసే ప్రయత్నం చేస్తున్నా తిరిగి నిర్మించే శక్తి ఇరాన్కు లేదని స్పష్టం చేశారు. అమెరికా కన్ను ఎప్పుడూ ఇరాన్ సైనిక స్థావరాలపైనే ఉందని ఆయన వెల్లడించారు. కేవలం ఒక్క బటన్ నొక్కితే చాలు మీ మొత్తం ఇంధన పరిశ్రమ నామరూపాలు లేకుండా పోతుందని ఘాటుగా హెచ్చరించారు. అధ్యక్షుడు జారీ చేసిన ఒక్క ఆదేశం ఇరాన్ మ్యాప్ను మార్చేస్తుందని ఆయన అన్నారు. మమ్మల్ని తక్కువ అంచనా వేయవద్దని ఆయన ఇరాన్ పాలకులకు హితవు పలికారు. ఇప్పటికే ఇరాన్ క్షిపణి వ్యవస్థలు బలహీనపడ్డాయని అమెరికా నమ్ముతోంది. భవిష్యత్తులో ఏదైనా దాడి జరిగితే అది ఊహించని స్థాయిలో ఉంటుందని హెగ్సెత్ చెప్పారు. అగ్రరాజ్యం యొక్క సైనిక సత్తా ముందు ఇరాన్ నిలవడం అసాధ్యమని ఆయన నొక్కి చెప్పారు. ఈ ఆంక్షల అమలు కేవలం అమెరికా బాధ్యత మాత్రమే కాదని హెగ్సెత్ ప్రపంచ దేశాలను కోరారు. హార్మూజ్ జలసంధిలో శాంతి నెలకొనాలంటే ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మిత్ర దేశాల నిబద్ధత ఉంటేనే ఇరాన్ ఉగ్రవాద ధోరణి అరికట్టగలమని అమెరికా భావిస్తోంది. సముద్ర మార్గాల భద్రత అనేది అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత ఆవశ్యకం.
ఇరాన్ దూకుడు వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని అమెరికా వాదిస్తోంది. ఈ దిగ్బంధనానికి మద్దతు ఇవ్వటం అంటే ప్రపంచ శాంతికి మద్దతు ఇవ్వడమేనని హెక్సెత్ పేర్కొన్నారు. అనేక యూరోపియన్, ఆసియా దేశాలతో అమెరికా చర్చలు జరుపుతోంది. ఇరాన్ను ఏకాకిని చేయడం ద్వారా చర్చలు మేజా వద్దకు తీసుకురావాలని వీరి వ్యూహం. ఇతర దేశాల సైనిక సహకారం కూడా ఈ జలసంధిలో అవసరమని అమెరికా అంటోంది. ప్రపంచ దేశాల స్పందన ఎలా ఉంటుందనే దానిపై ఈ పోరాట ఫలితం ఆధారపడి ఉంటుంది. అమెరికా విధిస్తున్న ఈ దిగ్బంధనం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. గత 4 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సామాన్య ప్రజలపై ఈ ధరల భారం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. హార్మూజ్ జలసంధి గుండా ప్రపంచంలో 3వ వంతు ముడి చమురు రవాణా అవుతోంది. ఈ మార్గం మూతబడినా లేదా ఆంక్షలు విధించినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ పరిణామాల వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అమెరికా నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యుద్ధ వాతావరణం నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోతున్నాయి. శాంతియుత పరిష్కారం లభించకపోతే ప్రపంచం మరో భారీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా విధిస్తున్న ఈ ఆంక్షలను ఇరాన్ ఆర్థిక తీవ్రవాదంగా అభివర్ణించింది. తమ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు అమెరికా కుట్ర పన్నుతోందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మధ్యప్రాచ్యంలో శాంతి కోసం తాము చర్చలు జరుపుతున్నామని ఇరాన్ పాలకులు చెబుతున్నారు. కానీ అమెరికా కావాలనే యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. తమ నౌకలపై దాడులు జరిగితే ఊరుకోబోమని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. అగ్రరాజ్యం తమను బెదిరించాలని చూస్తే అది సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. జలసంధిలో అమెరికా కదలికలను తాము కూడా గమనిస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. యుద్ధం సంభవిస్తే అది ఒక్క దేశానికే పరిమితం కాదని వారు హెచ్చరించారు. తమ ఇంధన వనరులను కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఇరాన్ అంటోంది. ఈ ఉద్రిక్తతలు చిలికి చిలికి గాలివాన్లా మారి యుద్ధానికి దారితీసేలా ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు లాక్డ్ అండ్ లోడెడ్ స్థితిలో ఉందనేది స్పష్టమవుతోంది. చర్చల కంటే యుద్ధ తంత్రమే అమెరికా ఎక్కువగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి. విమాన వాహక నౌకలు జలసంధిని చుట్టుముట్టాయి. అమెరికా రక్షణ మంత్రి మాటల్లో యుద్ధ పిపాసు స్పష్టంగా కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఇరాన్పై మెరుపుదాడులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ తన పంథా మార్చుకోవడానికి నిరాకరిస్తే ఇక తుపాకీ గుళ్లే సమాధానం చెబుతాయని అమెరికా అంటోంది. మధ్యప్రాచ్యం ఇప్పుడు అగ్నిపర్వతంపై కూర్చున్నట్లుగా ఉంది. చిన్న నిప్పు రవ్వలు చాలు భారీ యుద్ధం మొదలవడానికి. అమెరికా తన పట్టును మరింత బిగిస్తుండటంతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రపంచ శాంతి ఇప్పుడు ఒక సన్నని దారంపై వేలాడుతోంది. రానున్న రోజుల్లో ఈ పోరు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. హార్మూజ్ జలసంధి పోరు ప్రపంచ వాణిజ్య రూపురేఖలను మార్చేసేలా ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఈ ఉత్కంఠ కేవలం 2 దేశాల సమస్య కాదు. ఇది ప్రపంచ దేశాలన్నీ ప్రభావితం చేసే అంతర్జాతీయ సంక్షోభం. సముద్ర మార్గాలపై ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియదు. కానీ ఈ ఘర్షణ వల్ల సామాన్యుడు మాత్రం బలి కావలసి వస్తోంది. ధరల పెరుగుదల మరియు అస్థిరత ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. అగ్రరాజ్యాల మధ్య అహంకారపు పోరు యుద్ధానికి దారితీస్తే అది మానవాళికే ముప్పు. దౌత్యపరమైన చర్చలు విఫలమవడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. ఇరాన్ వెనక్కి తగ్గుతుందా లేక అమెరికా తన పంతాన్ని నెగ్గించుకుంటుందా అనేది ప్రశ్నార్థకం. అతి సర్వత్రా వజ్జేయత్ అంటే ఏదైనా శృతి మించితే అనర్థమే. అమెరికా లాక్డ్ అండ్ లోడెడ్ అంటూ యుద్ధానికే సై అంటోంది. ఇరాన్ తన మనుగడ కోసం పోరాడుతోంది. కానీ ఈ 2 దేశాల మధ్య నలుగుతున్నది మాత్రం సామాన్య ప్రపంచ పౌరుడు. చమురు ధరల సెగ సామాన్యుడి వంటింటికి చేరుతుందా లేక మధ్యప్రాచ్యంలో శాంతి వచనాలు ఫలిస్తాయా? వేచి చూడాలి.